హీరో అల్లు అర్జున్ తన అభిమానులకు విన్నపం చేశారు. ఎవరిని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఫ్యాన్స్ ముసుగులో కొన్ని రోజులుగా ఫేక్ ప్రొఫైల్స్తో పోస్టులు పెడుతున్నారని అల్లు అర్జున్ చెప్పారు. ఫేక్ పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నెగటివ్ పోస్టులు పెట్టేవారికి దూరంగా ఉండాలని అభిమానులకు అల్లు అర్జున్ సూచించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, పుష్ప 2 ప్రీమియర్ షో నేపథ్యంలో సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట అవ్వచ్చు, అలాగే రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మనందరికి తెలిసిందే. ఈ ఘటన ఇప్పుడు ఒకవైపు ఇండస్ట్రీలో, మరోవైపు రాజకీయంగా కూడా రచ్చగా మారింది, పెద్ద చర్చాంశంగా మారింది టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా. అయితే దీనిపై కాంగ్రెస్ మండిపడుతుండగా బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ మాత్రం అల్లు అర్జున్ కు సపోర్ట్ గా నిలుస్తున్నట్టు అయితే కనబడుతుంది. ఎవరికి ఇష్టమైనట్టు వారు, ఎవరికి సపోర్ట్స్ వారు సోషల్ మీడియా వేదికగా పోస్టులు అయితే చేస్తున్నారు. అయితే నిన్న రేవంత్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలో పుష్ప 2 సినిమా తొక్కిసలాట మీద మాట్లాడడం పెను దుమారంగా మారింది. శివ, అల్లు అర్జున్ రావడం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. దీనికి కౌంటర్ గా అల్లు అర్జున్ సైతం నిన్న రాత్రి తన ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి మరి తన క్యారెక్టర్ ను దెబ్బతీసేలా కొంతమంది మాట్లాడుతున్నారు అన్నారు. అయితే ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్ తన ఎక్స్ వేదికగా మరొక సంచలన పోస్ట్ చేశారు. కొద్దిసేపటి కిందట అల్లు అర్జున్ తన ఎక్స్ ఖాతాలో తన అభిమానులు బాధ్యతాయుతంగా పోస్టులు పెట్టాలన్నారు. ఎవరిని ఉద్దేశించి గాని, వ్యక్తిగతంగా గాని కామెంట్ చేసే పనులు చేయొద్దు అంటూ కూడా అల్లు అర్జున్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. కొంతమంది తన అభిమానులని చెప్పుకుంటూ ఫేక్ ఐడీలతో వివాదాస్పదమైనటువంటి పోస్టులు కాంట్రవర్సీని క్రియేట్ చేస్తున్నారని, అలాంటి వారిపై డెఫినెట్ గా లీగల్ గా చర్యలు తీసుకుంటామని కూడా ఇండైరెక్ట్ అయితే వార్నింగ్ ఇచ్చారు. శివ, అదేవిధంగా నెగటివ్ పోస్టులు పెట్టే వారికి దూరంగా ఉండాలన్నారు. దీంతో ప్రస్తుతం అల్లు అర్జున్ ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ కాస్త వార్తల్లోకి ఎక్కింది, సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. మరోవైపు తెలంగాణ డీజీపీ సైతం అల్లు అర్జున్ తొక్కిసలాట ఘటనపై మాట్లాడారు. తమకు ప్రజల సేఫ్టీ మాత్రమే ముఖ్యమన్నారు. సెలబ్రిటీలు, ప్రజలు అందరూ తమకు ఒకటే అంటూ కూడా తను చెప్పడం జరిగింది. ఏది ఏమైనా రోజుకొక మలుపు తిరుగుతుంది అల్లు అర్జున్ వ్యవహారం. అటు అరెస్ట్ అవ్వచ్చు, దాని తర్వాత బెయిల్ పై విడుదల అవ్వచ్చు, అలాగే నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అవ్వచ్చు, దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ అల్లు అర్జున్ కౌంటర్ ప్రెస్ మీట్ అవ్వచ్చు. సో ఇది రోజుకొక రకంగా ఒక్కొక్క దారి తీస్తుంది. అయినా ఇండస్ట్రీలో పెద్దలు మాత్రం మరొకసారి గవర్నమెంట్ ని కలిసే ఆలోచనలు అయితే ఉన్నారు. శివ, అయితే వినోద్ ప్రధానంగా ఎలాంటి పోస్టులు అల్లు అర్జున్ దృష్టికి వచ్చి ఉండొచ్చు? పోలీసులకు ఆయన అంతలా విజ్ఞప్తి చేస్తున్నారు కదా. అంటే గత కొంతకాలంగా వైసీపీ ఎక్కువగా సపోర్ట్ చేస్తూ వస్తుంది అల్లు అర్జున్ ని. ఆ తరహా పోస్టులన్నీ కూడా సమర్థిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. వైసీపీ ముసుగులో ఏమైనా కొంత రాజకీయంగా రెచ్చగొట్టే ప్రయత్నం ఏమైనా జరిగిందనేది ఏమైనా అల్లు అర్జున్ దృష్టికి వచ్చింది అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ శివ, ఒక వైసీపీ పార్టీకి సంబంధించినదే కాకుండా తను అరెస్ట్ అయిన తర్వాత నుంచి ఇటు తెలంగాణ గవర్నమెంట్ లో, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఫ్యాన్స్ వార్ మాత్రమే గత కొన్ని రోజులుగా నడిచింది. పుష్ప రిలీజ్ అయిన సమయంలో కూడా, రిలీజ్ కి ముందు వరకు కూడా బన్నీ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అంటూ కూడా, అల్లు ఆర్మీ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అంటూ కూడా ఒక వార్ అయితే కొనసాగింది. సో తను అరెస్ట్ అయిన తర్వాత చిక్కటిపల్లి పోలీసులు స్టేషన్ తీసుకెళ్లడం, దాని తర్వాత చెంచల్గూడ జైలుకి వెళ్ళడం, అరెస్ట్ అయినాక తద్వారా బయటికి రావడం. సో ఇక్కడ మెయిన్ గా తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజకీయ వర్గాల్లో అయితే కొంత అంటే ఫేక్ ఐడీలు క్రియేట్ చేస్తూ ఇటు గవర్నమెంట్ కి మరి సినిమా ఇండస్ట్రీకి మధ్య కొంత గందరగోళమైనటువంటి వాతావరణం సృష్టించే విధంగా పోస్టులు ఉంటున్నాయంటూ కూడా అల్లు అర్జున్ దృష్టికి అయితే వచ్చింది. సో వాటి కోసమే ఫ్యాన్స్ డెఫినెట్ గా వాటిని అంటే మాక్సిమం కంట్రోల్ చేయాలి. అలాగే ఎవరిని నమ్మకుండా కొంతమంది ఫ్యాన్స్ అనే ముసుగులో కూడా గవర్నమెంట్ కి వ్యతిరేకంగా అల్లు అర్జున్ అభిమానులు అంటూ పోస్ట్ చేయడము, గవర్నమెంట్ దృష్టికి కూడా కొన్ని రావడం. సో ఇలాంటి గందరగోళమైనటువంటి వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. శివ, ఓకే వినోద్, థ్యాంక్ యూ.